ఆడదాం. ఇది మినికా, మినికా. ఇక పాటలు రెడీ ఉంటాయి చూసుకోండి. పాత ఇల్లు కట్టది డిలేట్ అయింది. ఆకాశాన్ని తాగేసిందే కనకన్నులో నీలం, చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం, బంగారు వానల్లో నిండా ముంచే కాలం, చూస్తామనుకోలేదే ఆనందోళం, అంగుళాన్నే తిప్పేసే ఆ గుండభూతి వైనం, చూపిస్తుందే తనలో ఇంకో కోణం, చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం, చూస్తూ చూస్తూ తీస్తూ ఉంది ప్రాణం. తెలివి ఎక్కడ కడుతున్నట్టు నీళ్ళ పైన కాదు, నీళ్ళ లోపల. చాలా చిత్రంగా ఉన్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం, చాలా చిత్రమైనదే. సరే సరే త్వరపడకు, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, అవి మినికా వచ్చిందో. ఓకే బై, ఆడేద్దాం. అయ్యో సౌండ్ వచ్చిందిరా కొరటింగ్ ఫ్రెండ్స్, కొరటింగ్ సౌండ్ వచ్చింది. నీళ్ళల్లో గట్టుడే వల్ల కాదు ఇక. పూటకతా కొత్తగా ఏం కొట్టలేదు. ఇది బాంబు, ఇదొద్దు, బాంబు కొడతాం. ఇది మా అమ్మ నాన్నలు ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. ఈ రోజు వాళ్ళకి మన ప్రాప్ మెషిన్ తోని ప్రాప్ ఐడెంటిటీ అంటే ఎలా ఉంటుందో చూపించాలి. ఇప్పటి వరకు వారికి ప్రాప్ మెషిన్ అంటే ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళకి ప్రాప్ ఐడెంటిటీ ఎలా ఉంటుందో తెలియదు. ఒక్కసారి చూస్తే దిమ్మ తిరిగిపోతుంది కదా. ఎక్కడ ఆటోమేటిక్ వాళ్ళైతే ఆల్రెడీ వచ్చేసి ఉంటారు. నువ్వైతే ముందుగా వెళ్ళి వాళ్ళు పికప్ చేసుకుని రా. ఓకేనా? ఎక్కడ ఆడతామంటే మైకల్ హౌస్ లోనే ఆడదాం. ఎందుకంటే ఇంతవరకు మన ఇంటికాడ ఆడేసాం, అవెంజర్స్ హౌస్ దగ్గర ఆడేసాం. ఇంకా మైకల్ హౌస్ దగ్గర అయితే ఆడాల్సి ఉంది. తొందరగా వెళ్ళి నువ్వు వాళ్ళు తీసుకొని అయితే రా. నేనైతే ప్రాప్ మెషిన్ తీసుకొని వస్తా. ఓకేనా? మా ఫ్రెండ్స్ అందరికి మా అమ్మ అందరికి ప్రాప్ మెషిన్ ఎలా ఉంటుందో తెలియదు. అందులోని ప్రాప్ ఐడెంటిటీ వాళ్ళ ఆడితే ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అయిపోతున్నారు. వచ్చేసి మైకిల్ మామ ఇంటి దానికి ప్రాప్ మెషిన్ తీసుకొచ్చేసాయి. అరే మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో తెలుసా? ఎందుకంటే ధనువన్న ఈ మధ్య చాలా బిజీ అయిపోయాడు. అందుకే ధనువన్న మీ ముందుకు రాలేదు, నేను కూడా రాలేకపోయాను. సరే ఇక నుంచి ధనువన్న నేనైతే ఫుల్గా బతిలాడైనా సరే మీ ముందుకు వస్తాను. సరే ఇప్పుడైతే మనం లేట్ చేసుకుంటే తొందరగా మరి తీసుకుని రావాలి. ఆల్రెడీ రాత్రే బయలుదేరిపోయారు అమ్మ నాన్న, ఇంకా ఎవరు నేని నజామగాడు, ఇంకా ఎవరు ఆడు పేరు మజావు, ఈ పేర్లే మర్చిపోయానబ్బా. అరే ఇంకా ధనువునికి ఇంకోటి చెప్పాను, మా ఫ్రెండ్స్ ని కూడా తీసుకొని రమ్మని. అదే బుద్ధుగాడు చిన్నోడు పెద్దోడు. అమ్మయ్య ఫైనల్లీ మనమైతే బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసి ఉంటారు వీళ్ళు, ఆల్రెడీ వచ్చేసారు. హలో ఎలా ఉన్నారు? అరే అమ్మ ఎలా ఉన్నారు? నాన్నగారు మీరు కూడా వచ్చినారా? అమ్మ మనం తొందరగా వెళ్ళి ఇప్పుడైతే మన మైకేల్ మామ దగ్గరికి వెళ్ళాలి. మీ అందరికీ ఒక స్టాకింగ్ మెషిన్ చూపించేది, స్టాకింగ్ గేమ్ ఆడబోతున్నాం.
సించాన్ ఎందుకురా అంత హడావిడి చేస్తున్నాం? ఇప్పుడే వచ్చాం కదా, రాత్రి నుంచి మమ్మల్ని పీక్కుతుంటున్నాం. ఏంట్రా ఇంత ఆట? సరే పదండి, నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? సించాన్ మీ ప్లానింగ్ ఏంటో చెప్పరా? నాన్న నేను చెప్తాను చూడు నీకు, మొత్తం నీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరే పార్టీ ఎక్కడనే తొందరగా కార్యక్రమం. అరే ప్లేస్ లేదా నాకు ఐడియా వచ్చింది. ఇప్పుడు మనందరం పైకి ఎక్కితే సరిపోతుందరే బాబు కదవా ఎక్కడి సరిపోయింది. ఇక నేను చెప్పిన దర్వాజా తొందరగా స్ట్రైట్ గా పోండి. స్ట్రైట్ గా వెళ్తే మా మైకిల్ మామ ఇల్లు అయితే వస్తుంది. ఆ మైకిల్ మామ ఇల్లు దగ్గర మనమైతే ప్రాప్ ఐడెంటిటీ కార్డు పోతున్నాం. మీ అందరికీ ప్రాప్ ఐడెంటిటీ అంటే ఎంతవరకు తెలియదు అనుకుంటా. మనం ఒక మెషిన్ లోకి వెళ్ళినట్లయితే అప్పుడు ప్రాబ్లం మారిపోతాం. అప్పుడు దాని ద్వారా మనం ఎంత ఉండాలి, అప్పుడు ఒక పెడతారు. ఇప్పుడు అది మనం ఆడగలిగితే నిజంగానే మారుతామంటావారా? నిజంగానే మనమైతే ప్రాబ్లం మారిపోతామంటావారా? అవునురా బో, నిజంగానే మనం మారిపోతాం. నాన్న కొంచెం ముందుకెళ్ళు. ఇది మన డోరు లోపల, ఇదే మన ఇల్లు. బరువున్న ఆల్రెడీ వచ్చేసి ఉంటాడు. ఇక్కడ ఆపండి 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 ఆపండి. సమయానికి మైకిల్ మామ ఎవరు లేరు, అందుకే ఇల్లు ఖాళీగా ఉంది. మైకిల్ మామ తాళం వచ్చేసి ధనువనికి అయితే ఇచ్చాడు. ధనువన్న ఇంటికి వస్తాడు. ఆగండి, ధనువన్న ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసే ఉంటాడు. ఇంతసేపు మీకు రావడానికి. సరే నాన్నగారు, ఇప్పుడు మనం ఇక్కడే ఆడబోతున్నాం. ఆ ప్రాప్ ఐడెంటిటీ. అవును నేనే నువ్వు అనుకున్నట్టుగానే బాడీ కన్నాడు చెప్పాలకు. ధనువన్న గేమ్ చూస్తున్నాడు ఏంటో ఇక్కడ. ధనువన్న రా, మేమైతే వచ్చేసాం. ప్రాప్ వచ్చేసారా వస్తున్నా ఆగండి. ఎక్స్క్యూజ్ మీ గాయ్స్, మీరైతే వచ్చేసారు. హాయ్, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు సార్? మ్యామ్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. నువ్వు బాగున్నావు ధను? మా సించాన్ని బాగా చూసుకుంటున్నావా? వీడు ఇంకా అలానే కూడా చేస్తున్నాడు. అల్లరంటే అది కామనే మేడం, అంటే చేస్తూనే ఉంటారు చిన్నపిల్లలు అన్నాక. వాళ్ళు అలా చేయకపోతేనే మనకు బోర్గా ఉంటుంది. సరే మీరైతే రండి, మీ ప్రాప్ మెషిన్ అంటే ఎక్కడుందో చూపిస్తాను. రండి ఈ టెన్నిస్ కోర్ట్ దగ్గర. కమాన్ గాయ్స్, మీరైతే చిన్నగా మార్చేసారు. అరే సించాన్ ఇగో రే, మీ ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చేసారు. ఇదిగో చిన్నోడు, గుడ్డుగాడు, పెద్దోడు అందరూ ఉన్నారు. కమాన్ గాయ్స్, కమ్ ఫాస్ట్. ఇదే ప్రాప్ మెషిన్. ఈ ప్రాప్ మెషిన్ లో చిన్న చేంజ్ చేసి ఇస్తాం అనమాట. తయారు చేసుకున్నాం. దీనితో గుడ్తో తయారు చేస్తాం అనమాట. లోపల ఏంటంటే మీకు చెప్తాను ప్రాప్ మెషిన్ అంటే ఎలా ఉంటుందో. ఈ ప్రాప్ మెషిన్ లోకి ఒకసారి మీరు ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మీరు ఒక ప్రాప్ లా మారిపోతారు. ఆల్రెడీ సించన్ గారు మీకు బాగా ఉంటాడు, ఎందుకంటే వాడు నోరు అసలు ఉండబట్టదు కదా. సో ఖచ్చితంగా మీ అందరికీ చెప్పే ఉంటాడు. మొత్తం నేను చెప్తాను. అరే తొందరగా అంటాం. నేనైతే వెళ్ళి దాగు లేకపోయినా తొందరగా వీళ్ళందరూ దాగుతారు. సించాన్ ప్రాప్ ఐడెంటిటీ కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఈ ఇల్లు గురించి మీకు తెలియదు కాబట్టి సో వీళ్ళు దాగుంటారు. ఈసారి నేను లెక్క పెడతాను. నాకు ఇల్లు గురించి తెలుసు కాబట్టి ఏది ఎక్కడ ఉంటుందో కూడా తెలిసింది. అప్పుడు కనిపెట్టడం కొంచెం ఈజీగా ఉంటుంది. మీరైతే కొంచెం కనిపెట్టలేదు. ఓకేనా గాయ్స్? ఇప్పుడు నేనైతే వెళ్ళి తొందరగా మా ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ మీకు ఇల్లు కట్టే పాయింట్స్ ఏంటి అంటే, ఇప్పుడు నేను అద్దం తీసుకోవద్దా కిందికి కదా, అద్దం కిందికి తీసుకోపోయి నీళ్ళల్లో కడతా. నా పాన్ ఇదే. వీళ్ళందరూ ప్రాప్స్ అయితే మారిపోతారు. సించాన్ కూడా పర్వాలేదు, మంచోడే, అడగలేదు, వాడు అర్థం చేసుకున్నాడు. ఓకే, కనిపెట్టడంలో ఉన్న మజా ఇంకో దాంట్లో అయితే అస్సలు ఉండదు. ఓకే గైస్, మేమైతే ఇక్కడ మైకిల్ గడి కార్ ఉంది. మైకిల్ గడి కార్ వేసుకుని ఫాస్ట్గా మన ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడైతే 1000 నెంబర్స్ అయితే లెక్క పెట్టాల్సింది. ఇప్పుడు నేను చెప్పిన ఫాస్ట్గా బయలుదేరాను. నేనైతే అస్సలు ఆగలేను, ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయితే అయిపోయింది. వీళ్ళకైతే మనం టైం ఇవ్వకూడదు. ఈసారి నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ సంఖ్యను తొందరగా లెక్క పెట్టి ఇక్కడ తెచ్చినప్పుడు అరే మైకిల్ గారు చూడండి, మన కార్ తీసిన వెంటనే మెసేజ్ పెట్టాడు, నా కారు ఎందుకు పట్టుకెళ్తున్నాం అనేసి. అంటే సారీ, జాగ్రత్తగా తీసుకెళ్తాను నీ కారుకి ఏం కాకుండా చూసుకుంటా. ఓకే గైస్, మనం అయితే వచ్చి ఇప్పుడు తొందరగా వెళ్ళి తొందరగా లెక్క పెట్టాలి. అప్పుడులోనే ఏమన్నా ప్రాబ్లం మారకపోతే ఫస్ట్ వాళ్ళని మనమైతే కనిపెట్టేయచ్చు. లెట్స్ గో. నాన్నగారు అందరికీ పెద్దోళ్ళు కాబట్టి మీరే ముందు వెళ్ళండి. ఒకసారి వెళ్ళి చూడండి మీరు ప్రాబ్లం ఎలా మారుతారు. వెళ్ళండి. ఇల్లుకు వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ మీరు బయటకు వచ్చిన సమయంలో అప్పుడు ప్రాబ్లం మారిపోతారు. ఒకసారి వెళ్ళండి. కానీ ఇప్పుడు నేను లోపలికి వెళ్తా కదా, లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చి ప్రాబ్లం మారిపోయిన తర్వాత మళ్ళీ మనుషులకు ఎలా మారుతారు? అలా కాదు నాన్నగారు, ముందు వెళ్ళండి. ఒకసారి రైట్ సైడ్ వెళ్ళండి. కొంచెం పొడిగా ఉన్నారు కాబట్టి కష్టం అవుతుంది. ఇలా వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ప్రాబ్లం మారిన తర్వాత మళ్ళీ మీరు నార్మల్
మీకైతే దానితో ఒక షార్ట్ కొట్టాలి. ఆ దాంతో షార్ట్ కొడితే ఆటోమేటిక్గా మళ్ళీ మీరు నార్మల్ అయిపోతారు. దానివల్ల మిమ్మల్ని అందరినీ అలానే కనిపెట్టాడు. నేను కూడా అలానే వెళ్తా ఉంటాను. అరే మారిపోయారా? వావ్, నాన్నగారు చూసారా మీరు ఎలా మారారు? సూపర్ గా ఉంది. ఇలాంటి ప్లేస్ అంటే మీరు బాగా దాగోవాలి అనుకున్నట్లయితే ఎక్కడైతే ఉంటుందో ఇలాంటి ప్లేసుల్లో దానికి కూడా ఒకటి పెట్టేయండి. అప్పుడు ధను అన్న కనిపెట్టలేదు, మీరు లాస్ట్ వరకు ఉండొచ్చు. ఓకేనా? ఏదో చాలా బాగుంది. నేను ఇప్పటివరకు నా లైఫ్ లో ఒకసారి కూడా చూడలేదు. చూడడానికి ఇది చాలా బాగుంది. సరే, మనమైతే తొందరగా వెళ్ళి సాగుపోవాలి. అసలు ఎవ్వరు కూడా కనిపెట్టకూడదు. తొందరగా వెళ్దాం. ముందుగా వచ్చేసి ఇది ఎక్కడ ఉంటుందో చూడాలి. ఈ ఇంటికాడ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఎక్కడ ఉందంటారు? ఇంటికి ఎంట్రన్స్ లో స్విమ్మింగ్ పూల్ లేదంటే ఖచ్చితంగా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఫస్ట్ టైం నేను ఇంటికి రావడం. ఈ ఇల్లు చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నట్టు ఇక్కడే ఉంది స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఈ చైర్స్ ఉన్నాయి, ఈజీగా ఉంది. ఈ చైర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈజీగా కనిపెట్టేస్తాం కదా. వీళ్ళైతే మనం కరెక్ట్గా పెట్టాలి, ఎందుకంటే డౌట్ రాకూడదు. సించన్ కూడా అవి చేస్తాడు ఇలాంటి ప్లేసుల్లోనే కరెక్ట్గా పెట్టమని. మనం రివర్స్ పెట్టేసాం. ఓకే ఓకే, స్టడీగా ఉందో కరెక్ట్గా పెట్టాలి నేను. అరే కొంచెం ఎంత ఉండింది, స్ట్రైట్గా పెట్టాలి. ఎస్, అరే మళ్ళీ కదులుతుంది. ఇది ఎలా బా, నేను ఫస్ట్ టైం ఆడుతున్నా కాబట్టి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. సరే, మనం కొంచెం మంచిగా ఫోకస్ చేద్దాం. అలా మంచిగా కొంచెం ముందుకు వెళ్దాం. ముందుకి అది ఇప్పుడు కరెక్ట్గా స్ట్రైట్. అబ్బా, మళ్ళీ తిరిగేస్తుంది. ఏంటిది? సరే సరే, ఇప్పుడు కరెక్ట్గా వెళ్తున్నా. ఎస్. సరే, నేను వెళ్తాను. నేను ఎలా మాట్లాడను చూస్తాను. ఎలా మారాను? అరే ఎలాగో మారాను. అరే నేను చేరైపోయాను, రసించాను. అరే చూడరా, నేను చేరైపోయాను. పొరపాటు. సరే, నేను ఇంట్లోకి వెళ్ళి తొందరగా దాగుడిపోతాను. ఎక్కడ ఉంటుందో చూసి అక్కడ దాగుడిపోతాను. సూపర్ సూపర్, నేను చేరైపోయాను. అరే నమ్మలేకపోతున్నాను. ఇలాంటి హైడెన్ సీక్ నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఆడలేదు. సరే, ఇప్పుడు ఆడుతున్నా కదా, బెస్ట్గా ఆడతాను. ఇలాంటి చైర్ ఎక్కడుందో చూసి ఆ చైర్లో ఒక దగ్గర మనం పెట్టేయాలి. సరే, అరే ఈ డోర్ ఎవరు లాక్ చేస్తారు? ఓపెన్ చేయండి. అబ్బా, ఈ డోర్ లాక్లో ఉంది. సరే, ఇది ఓపెన్ ఉందా? అరే ఈ చైర్ ఇక్కడే ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఈ చైర్ ఉంది. అంటే మనం ఇక్కడే పెట్టేయాలి. ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ప్లేస్ కరెక్ట్గా ఉంది. బాగా నచ్చిందా ఫ్రెండ్స్? ఇది పర్ఫెక్ట్, సూపర్. ఇప్పుడు కసమ గడి సమయం వచ్చిందిరా. తొందరగా వెళ్ళి నేను బాగుండిపోతాను. ఇప్పుడు కసమ యొక్క పవర్ ఏంటో మీరు చూస్తారు కదా. నన్ను ఎవరు కనిపెట్టలేరు. నీ ధను అని అస్సలు కనిపెట్టలేడు. చూడు, కాకపోతే ఇప్పుడు లోపలికి వచ్చేసాం. ఎస్, ఇప్పుడు ఎలా మారాడో చూడాలి ఒకసారి. ఎలా అరే నేను కూడా చైర్లోనే మారాడా? అరే ఏంటిది? సరే, నేనైతే ఇప్పుడు తొందరగా వెళ్ళి దాగుండిపోతా. ఓకే, నేను తొందరగా వెళ్తున్నాను. గాయ్స్ చూడండి, నేను అస్సలు ఎవరు కనిపెట్టలేదు. అంత కరెక్ట్గా, అంత పర్ఫెక్ట్గా దాగుండిపోతా. నేను తొందరగా వెళ్ళి ఈ ఇంట్లో ఇలాంటి చైర్ ఎక్కడ ఉందో చూడాలి. ఒకసారి మనం చూసిన తర్వాత అక్కడే మనం దాగుండిపోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఉన్న చైర్లో కాదు. ఎక్కడ ఈ చైర్ ఉంది? ఎక్కడ ఇక్కడ ఇది ఇలాంటి చైర్ కాదు. ఇది డిఫరెంట్ చైరు. కరెక్ట్ అయిన చైర్ మనం చూడాలి. అక్కడ దాగున్నది, అప్పుడు సరిపోతుంది. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. అరే ఇక్కడ ఆల్రెడీ 2 చైర్లు ఉన్నాయి. ఇక్కడ మనం పెడితే మళ్ళీ కనిపెట్టేస్తారేమో. సరే, మనం ఇది ఇక్కడ కూడా పెట్టకూడదు. కొంచెం ముందుకైతే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనం అయితే కరెక్ట్గా చూసుకొని పెట్టాలి. సరే, వెళ్దాం. ఇక్కడ కూడా సరిపోలేదు. ఇక్కడ ఒక సైడ్ చైర్ పెట్టారు, ఇంకొక సైడ్ ప్లేట్ లేదు. అది పెట్టేస్తారు. ఈ కథం అక్కడ అంత తొందరగా తొందరగా వెళ్ళి దొరుకుకోవడానికి అయితే ఆడట్లేదు. సరే, ఇది వచ్చేసి ఈ చైరు అద్దం ముందు పెడితే సరిపోతుంది. ఇక్కడ అద్దం ముందు, అరే ఇక్కడ అద్దం ముందు ఆల్రెడీ ఒక చైర్ పెట్టేసింది. నాకు అద్దం ముందు కావాలి. ఇంకో అద్దం ఎక్కడుంది? అరే ఇక్కడ కూడా మిర్రర్స్ లేవా? మిర్రర్స్ అయితే నేను తొందరగా దాచేస్తాను, దాగుండిపోతాను. అరే ఇక్కడ మిర్రర్ ఉంది. ఎస్, ఇక్కడ మిర్రర్ ఉంది. ఇక్కడ నేను కరెక్ట్గా దాగుండిపోతా.
ఓపెన్ అయిపోయింది. మనం దీన్ని ఎక్కడ పెట్టే కాకుండా చూడాలి. ఎక్కడెక్కడ పెట్టినా మనమే కనిపెట్టిస్తాం. ఎక్కడ రావాలి మరి? ఇక్కడ కూడా ప్లేస్ లేదు. ఎక్కడైతే మంచిగా ప్లేస్ ఉంటుందో అక్కడే నేను దాగుండిపోతాను. సరే, ఇది వెళ్తున్నాను. ఇక్కడ దాగుండిపోతాను. ఇది బాగుంది. ఇది ఎవరికి కడమను నేను వస్తున్నాను. అరే సించాన్, ఇప్పుడు నేను తాగుతాను, చాలా బాగా తాగుతాను. సరే, నాకు ఇప్పుడు ఏమొస్తుందో చూడాలి. ఒక్కసారి వెళ్తే తెలుస్తుంది. నేను లోపలికి వెళ్ళాను. ఇప్పుడు బయటికి. అరే, నేను అద్భుతమైన బాల్లా మారిపోయాను. ఇది చూడడానికి చిన్న బాల్లా ఉంది. సరే, దీన్ని మనం కరెక్ట్గా ఎక్కడ తీసుకెళ్ళి పెడితే బాగుంటుందో చూడాలి. ఇలాంటి బాలు ఇంట్లో ఎక్కడైతే ఉందో అక్కడ దగ్గరలో పెట్టాలి. బో అంటే తెలుగు తక్కువ అనుకుంటారు, కానీ నేను తెలివైన కరెక్ట్గా దాగుతున్నానంటే నన్ను ఎవరు కనిపెట్టలేరు. దీన్ని ఇక్కడ దాగుంటే సరిపోదు. దీన్ని మనం ఇంట్లోకి తీసుకొని వెళ్ళాలి. ఇంట్లోకి తీసుకొని వెళ్ళిన తర్వాత చూసుకొని ఎక్కడైతే ఈ బాల్ బాయ్, రేపు చేద్దాం ఇదంతా.